ఈ ఒక్క మిస్టేక్ వల్ల మీ కిచెన్ 6 months లో పాడైపోతుంది. ప్లైవుడ్ సెలెక్షన్ లో ఈ ఒక్క మిస్టేక్ చేయడం వల్ల మీ కిచెన్ 6 months లో పాడైపోతుంది. వీడియో ఎండ్ వరకు చూడండి. హాయ్, నేను రాఘవ్, ఆర్కిటెక్ట్. వెల్కమ్ టు అవర్ ఇంటీరియర్ సిరీస్ పార్ట్ 2. ఈ సిరీస్ ఎండ్ అయ్యే వరకు మీకు ఇంటీరియర్స్ మీద కంప్లీట్ నాలెడ్జ్ వస్తుంది. టోటల్ గా మనకు 5 types ఆఫ్ ప్లైవుడ్స్ ఉంటాయి: MR, HDHMR, MDF, BWP అండ్ BWR. సో ఫస్ట్ MR అంటే మాయిశ్చర్ రెసిస్టెంట్. ఈ ప్లైవుడ్ మనకి అస్సలు వాటర్ లేని చోట, అసలు మాయిశ్చర్ లేని చోట యూజ్ చేయాలి, ఎందుకంటే ఈ ప్లైవుడ్ మనకి వాటర్ రెసిస్టెంట్ కాదు. సో స్పెసిఫికలీ ఈ ప్లైవుడ్ ని మనం ఆఫీసెస్ లో, టేబుల్స్ లో, ఫర్నిచర్స్ లో యూజ్ చేస్తాం. MDF ఈజ్ అ డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్లైవుడ్. ఎక్కడ అంటే మన డోర్ షట్టర్స్ లో కానీ ఎక్కడైతే వాటర్ లేని ఏరియాస్ ఉంటాయో అక్కడ మనం MDF యూజ్ చేస్తాం. బికాస్ MDF కూడా వాటర్ రెసిస్టెంట్ కాదు. స్పెసిఫికలీ ఎక్కడైతే మనం లామినేట్ మన టాప్ లేయర్ లాగా చూసుకోమో అక్కడ మనం MDF యూజ్ చేస్తాం. సో MDF యూజ్ చేసిన ప్రతి దగ్గర ఐదర్ విల్ గో విత్ పెయింట్, న్యూకో పెయింట్, PU ఫినిష్, ఇలాంటి పెయింట్స్ కి వెళ్ళేటప్పుడు లగ్జరీ లుక్స్ రావడానికి MDF ని యూజ్ చేస్తాం. HDHMR ఈజ్ లైక్ అన్ అడ్వాన్స్డ్ వర్జన్ ఆఫ్ MDF. కాకపోతే ఈ మెటీరియల్ ఈజ్ 100% వాటర్ రెసిస్టెంట్. ఈ మెటీరియల్ మనం కంప్లీట్ గా కిచెన్ లో వాడొచ్చు. దిస్ ఈజ్ యాంటీ టర్మైట్ ప్రూఫ్ అండ్ యాంటీ వాటర్ రెసిస్టెంట్. సో ద మేజర్ డిఫరెన్స్ బిట్వీన్ ప్లైవుడ్ అండ్ MDF ఆర్ HDHMR ఏంటి అంటే, MDF ఆర్ HDHMR అనేది లో డెన్సిటీ మెటీరియల్. BWR బాయిలింగ్ వాటర్ రెసిస్టెంట్. మాయిశ్చర్ ఏరియాస్ లో కానీ, స్లైట్లీ వాటర్ ఏరియాస్ లో కానీ ఇక్కడ మనం యూజ్ చేయొచ్చు. వేరాజ్ వార్డ్రోబ్స్, టీవీ యూనిట్స్, లేకపోతే స్టడీ BWP బాయిలింగ్ వాటర్ ప్రూఫ్. ఇది వచ్చేసి కంప్లీట్లీ వాటర్ ప్రూఫ్ ప్లైవుడ్. వాటర్ ఏరియాస్ ఉన్నాయి సచ్ యాస్ కిచెన్స్ కానీ, వాష్రూమ్స్ కానీ, ఎక్కడైతే మనకి వాటర్ కాంటాక్ట్స్ ఎక్కువ ఉంటాయో, వాటర్ యూజింగ్ ఎక్కువ ఉంటుందో అక్కడ మనం ఈ ప్లైవుడ్ ని యూజ్ చేయాలి. అన్నీ ఓకే, బట్ ఏ లామినేట్స్ ఎక్కడ యూజ్ చేయాలి తీసుకోవాలంటే ఇంటీరియర్ డిజైన్ లో ఇలాంటి ఇంట్రెస్టింగ్ కంటెంట్ కోసం ఇంకా చాలా చెప్తాను. సో ఫాలో us ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ కాంటెంట్.